కార్తీక మాసంలో 316 మెట్లకు దీపాల వెలుగులతో విరాజిల్లుతూ 30 కిలోమీటర్లకు దూరంలో పలు గ్రామాలకు వెలుగులు. పాలకుర్తి గ్రామానికి దగ్గరలోని ఉన్న కొండ మీద శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఒక ప్రత్యేక కథ ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని ఓ ప్రముఖ శైవ క్షేత్రం, శివారాధకులకు వీర శైవులకు దర్శనీయ క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రాచీన కాలానికి చెందిన సోమేశ్వరాలయం, లక్ష్మీ నరసింహాలయాలు ఉన్నాయి. శివకేశవులిద్దరూ ప్రక్కనే ఉన్న 2 పర్వత గుహల్లో సహజ సిద్ధంగా వెలిశారు. ఈ 2 గుహలను కలుపుతూ ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ ప్రదక్షిణ మార్గమున్నది. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం జనగామ జిల్లా పాలకుర్తి క్షేత్రాన శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి వెలిసి ఉన్నారు. దాదాపుగా 1200 సంవత్సరాల క్రితం యోగులు తపస్సు చేయగా యోగుల తపస్సుకు మించి ఇక్కడ స్వామివారు స్వయంభూలింగంగా వెలిసినటువంటి స్వామి. అదేవిధంగా నామాలాకారంగా లక్ష్మీ నరసింహస్వామి కూడా వెలిసినటువంటి స్వామి. ఇక్కడ శివకేశవులకు భేదం లేనటువంటి ప్రతీతి. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణోహ విష్ణోచ్చ హృదయం శివ అని మనకు పురాణంలో శ్లోకం కూడా చెప్పబడింది. ఇక్కడ ఒక వృద్ధురాలు రోజు కూడా గుట్ట చుట్టూ ప్రదక్షిణం చేసేదంట. స్వామివారి స్వప్నం సాక్షాత్కరించి, అమ్మా నువ్వు అంత కష్టం ఎందుకు పడుతున్నావు, రేపటి నుంచి నా దగ్గర నుంచే ప్రదక్షిణం చేయని చెప్పనేసరికి ఆ వృద్ధురాలకి కల్లో వచ్చినటువంటి సందర్భం తెల్లారి కొండ మీదికి వచ్చి చూసుకునేసరికి ఇదంతా కూడా ఒకటే కొండ ఇట్లా చీల్చుకొని ఇటు శివుడికి అటు లక్ష్మీ నరసింహస్వామి వారికి హరిలహరులకు కూడా ఇద్దరికి ఒకటే ప్రదక్షిణ మార్గంగా ఏర్పడింది. స్వామివారికి శుద్ధికి నిదర్శనం పైన తేనె తిట్టలు ఉంటాయి. ఎవరైనా అపశుభ్రంగా కానీ హేళనాభావంగా కానీ ఎవరైనా మొక్కుని తీర్చుకోకుండా తప్పనిసరి వెంబడిస్తాయనేటువంటి ప్రతీతి ఇప్పుడు కూడా ఉంది. సోమనాథ మహాకవి పూర్వీకులు కూడా ఈ సోమేశ్వరుని ఆరాధించినగా భస్వపురాణం పండితారాధ్య చరిత్రలో తెలుస్తోంది. మరి ఆరాధించారు కాబట్టి ఆ స్వామివారి పేరు సోమేశ్వరుడు అయితే అదే సోమనాథ మహాకవికి సోమనాథుడు అని పేరు పెట్టినట్టుగా మనకు తెలుస్తోంది. భక్తి ప్రధానం. ఇక్కడ కార్తీక మాసంలో చాలా విశేషంగా ప్రతిరోజు మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు చాలా విశేషంగా జరుగుతుంటాయి. అదేవిధంగా ఈ సంవత్సరం 5వ తేదీన బుధవారం రోజున కార్తీక పౌర్ణమి విశేషంగా అఖండ జ్యోతి అనేటువంటి విధానం అత్యంత వైభవోపేతంగా మేళ తాళాల మధ్య భజన సంకీర్తనల మధ్య స్వామివారికి సాయంత్రం 7:30 గంటలకి అఖండ జ్యోతి వెలిగేనున్నారు. ఆ అఖండ జ్యోతి అనేటువంటి సందర్భం నలుమూలల పాలకుర్తి క్షేత్రానికి దాదాపుగా ఒక 20-30 కిలోమీటర్ల దూరం నుంచి ప్రతి ఒక్క గ్రామానికి ఈ జ్యోతి స్వరూపంగా, ఈ హరిహరుల స్వరూపంగా జ్యోతి స్వరూపాన్ని ఆ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిగా భావించి స్వామివారు దర్శిస్తుంటారు. ఆ కార్తీక పౌర్ణమంతా కూడా ఈ దేవాలయం అంతా ఈ 316 మెట్లు కానీ ఈ దేవాలయం అంతా ప్రతి ఒక్కరు కూడా దీపాన్ని వెలిగించి కార్తీక మాస విశేషాన్ని పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. శుభం భూయా. ప్రతి ఏటా మహాశివరాత్రి నుండి 5 రోజుల పాటు ఇక్కడ పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. యాత్రికుల వసతికి గదులు, మంచినీటి సౌకర్యం ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శివరాత్రి పండుగ రోజున కుటుంబ సమేతంగా భక్తులు భక్తి శ్రద్ధలతో ఉదయం నుండి రాత్రి వరకు దర్శనం చేసుకుంటారు. ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులకు మంచి జరుగుతుందని, భక్తులు నమ్మకం ఉంటుందని ఆలయ అర్చకులు తెలిపారు.